నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఇంతకుముందు అనాథ పిండికుడి గురించి చెప్పుకుంటూ వస్తున్నాము. ఆయన మ్, భిక్షు సంఘం కోసం ఒక ఆరామాన్ని నిర్మించాలని సంకల్పం చేసుకుంటాడు. అలాగా భగవానుని అనుమతి కూడా పొందుతాడు. భోజన దానం తర్వాత అనాథ పిండికుడు తన వ్యాపార వ్యవహారాలన్నింటినీ త్వరగా పూర్తి చేసుకొని రాజగృహం నుండి శ్రావస్తికి తిరుగు ప్రయాణమయ్యాడు. వెళ్లే ముందు భగవానుని అగ్రశ్రావకుడైన సారిపుత్ర వంతేని కలిసి విహార నిర్మాణానికి అవసరమైన అనేక విషయాలను అడిగి తెలుసుకున్నాడు. రాజగృహం నుండి శ్రావస్తికి 40 యోజనాల దూరం ఉంటుంది. ఆ రోజుల్లో రోజుకి 1 యోజన దూరం ప్రయాణించేవారు కనుక యోజనానికి మధ్య ఏదో ఒక గ్రామం కానీ పట్టణం కానీ వ్యాపార కేంద్రం కానీ ఉండేది. అక్కడే ప్రయాణికులు బస చేసేవారు. అనాథ పిండికుడు ప్రసిద్ధ వ్యాపారి. ఇంకా ఆయన వ్యాపార పనుల మీద ఆ త్రోవలో చాలాసార్లు ప్రయాణించి ఉండడంతో ఆయా గ్రామాల్లోని పట్టణాల్లోని వ్యాపారస్తులు ఆయనకు పరిచయస్తులే. దాంతో ఆయన ప్రతి విడిది కేంద్రాలలో భగవానుడు ఆయన భిక్షు సంఘం బస చేయడానికి కావాల్సిన ఏర్పాట్ల విషయం ఆయా వ్యాపారస్తులతో సంప్రదించి అందుకు కావలసిన ధనాన్ని సమకూర్చాడు. వర్షావాసానికి భగవానుడు వచ్చే సమయంలో ఏ ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లన్నీ చేయడానికి సమర్థులైన వారికి, నమ్మకమైన వారికి ఆ ధనాన్ని అందజేశాడు. ఇంకా వారికి భగవానుని గురించి, ఆయన బోధించే ధర్మం గురించి విపులంగా తెలియచెప్పాడు. ఆయనకు భిక్ష ఎలా ఏర్పాటు చేయాలో చెప్పాడు. వారికి చేసే దానం యొక్క విలువ గురించి వారికి తెలియచెప్పాడు. దాంతో వారిలో కొందరు తాము కూడా తమ దానంతో భగవానునికి సౌకర్యాలు కల్పించడానికి ముందుకు వచ్చారు. అనాథ పిండికుడు సంతోషించి అవసరమైన చోట తన దానంగా ధనాన్ని వెచ్చించవలసిందిగా వారితో చెప్పాడు. ఈ విధంగా అన్ని ఏర్పాట్లు చేయడానికి పనులు పురమాయించి ఆయన శ్రావస్తి చేరుకొని సారిపుత్రుడు చెప్పిన విధంగా తగిన తపోభూమి కోసం, స్థలం కోసం వెతకడం మొదలుపెట్టాడు. ఆ స్థలం నగరానికి మరీ దగ్గరగా ఉండరాదు. ఎందుకంటే నగర కోలాహలం వల్ల ఈ సాధన చేసుకునే వారికి తపోభంగం అవుతుంది. ఆ స్థలం నగరానికి మరీ దూరంగా ఉండరాదు. ఎందుకంటే భిక్షువులు భిక్షాటన కోసం ఎక్కువ దూరం ప్రయాణించవలసి వస్తుంది. వారు భిక్ష సకాలంలో తీసుకోలేరు. ఇంకా నగరవాసులు ధర్మం వినడానికి అంత దూరం రావడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఆ స్థలం వద్ద జనులు గుంపులుగా తిరగకుండా ఉండాలి. అటువంటి స్థలం అయి ఉండాలి. ఆ స్థలం సమీపంలో రాత్రులు తప్పెట్లు, తాళాలు, వివిధ కోలాహలాలు జరగని విధంగా ఉండాలి. ఎందుకంటే నిశ్శబ్దమైన ప్రదేశం అన్నది ధ్యానం చేసుకోవడానికి, ధర్మాన్ని వినడానికి అనుకూలమైన స్థలాలు. ఆ స్థలం జనం తిరిగే త్రోవకు దూరంగా ఉండాలి. ఇంకా నిర్జన వాతావరణం కలిగి ఉండాలి. ధ్యానానికి పూర్తి అనుకూలంగా ఉండాలి. సో ఇటువంటి స్థలం కోసం అనాథ పిండికుడు వెతుకుతున్నాడు. ఇలా ప్రదేశం కోసం వెతకగా జేత రాజకుమారుని వనం అన్ని విధాల అనుకూలంగా కనబడింది. ఆ ఉద్యానవనాన్ని కొనడానికి అనాథ పిండికుడు జేతవనానికి వెళ్ళి రాజకుమారుణ్ణి కలిశాడు. రాజకుమారుడు తన జేతవనాన్ని అమ్మడానికి ఇష్టపడలేదు. కానీ ఆ విషయం తెలుపకుండా ఇలా చెప్తాడు. ఉద్యానవనం ధర అత్యంత ప్రియంగా చెప్పాడు. అంత ఎక్కువ ధరకు అనాథ పిండికుడు భయపడి వెనక్కి వెళ్తాడు అని ఆయన ఉద్దేశం. ఎందుకంటే నేను డైరెక్ట్గా అమ్మను అని చెప్పకుండా దానికి ఎక్కువ ధర, ఇది నాకు చాలా ఇష్టమైంది, ఎక్కువ ధరకే నేను దీన్ని అమ్ముతాను అని చెప్పినట్లుగా చెప్తాడు. నా ఉద్యానవనం ధర 1000 కోట్ల బంగారు నాణాలు అని చెప్పాడు. అనాథ పిండికుడు ఆ క్షణమే ఆ ధర చెల్లించడానికి ఒప్పుకున్నాడు. ఏమాత్రం సంకోచించలేడు.
దాంతో ఇష్టం లేకపోయినా రాజకుమారుని రాజకుమారునికి ఉద్యానవనాన్ని అమ్మక తప్పలేదు. అంత విశాలమైన ఉద్యానవనానికి అంతంత ధర చెల్లించేవాడు ఈ లోకంలో ఉంటాడు అని ఆయన కలలో కూడా అనుకోలేదు. ఆ రోజుల్లో వేల కోట్ల బంగారు నాణాల ధర అంటే అర్థం ఎంత స్థలంలో బంగారు నాణాలు పరుచుకుంటూ పోతే అంత నేల కొన్నట్లు. అనాథ పిండికుడు బండ్ల కొలది బంగారు నాణాలను తెప్పించి ఆ జేతవనంలో ఒక మూల నుండి మరో మూలకు పరుచుకుంటూ పోయాడు. అంటే ఆ బంగారు నాణాలను పరుచుకుంటూ పోయాడు. ఎంతెంత బంగారు నాణాలు పరుచుకుంటూ పోతాడో అంత స్థలాన్ని కొన్నట్టు. ఈ స్థలంలో భగవానుడు ధర్మం బోధిస్తాడు. ఈ ధర్మం విని ఎందరో ఇక్కడ ధర్మ సాధన చేస్తారు. ఎందరో భిక్షువులు భిక్షునీలు ఇక్కడ ధ్యానం చేసుకుంటారు, ముక్తి మార్గంలో పడతారు, అర్హంతులవుతారు, ధర్మ రుచిని ఆస్వాదిస్తారు. అలాంటి ఒక్కనికి ధర్మలాభం కోసం, అంటే ఒక్కని ధర్మలాభం కోసం ఇప్పుడు నేను వెచ్చించే ఈ బంగారం ఒక్క లెక్కలోనిది కూడా కాదు. ఆనాడు నేను రుచి చూసిన ఆ ధర్మ రుచి, నేను అనుభూతి చెందిన ఆ శాంతి ఇక ముందు ఎందరెందరో పొందబోచున్నారు. వారి లాభం కోసం నేను వెచ్చించే ఈ ధనం ఎంతో అల్పమైనది. సంపాదించిన ధనం ఒక అద్భుతమైన ప్రయోజనానికి, అది దుఃఖంలో మునిగిన మానవ సమాజం కోసం ఉపయోగపడుతుంటే అంతకన్నా కావలసినదేముంది? ఇలా అమితమైన మనశ్శాంతిని పొందుతూ ధర్మ ప్రేరణతో ఆ వనభూమిని బంగారంతో నింపుతూ ఉన్నాడు. అప్పటికి చాలా భాగం అనాథ పిండికుడి వశమైపోయింది. ఇదంతా చూస్తున్న జేత రాజకుమారునికి మతిపోయింది. ఆశ్చర్యం వేసింది. ఆయన అనాథ పిండికుడి వద్దకు వచ్చి, ఈ వనభూమి కోసం ఇంత వేచిస్తున్నారు, ఇక్కడ ఏ వ్యాపారం చేయదలుచుకున్నారు అని అడిగాడు. అప్పుడు అనాథ పిండికుడు చిరునవ్వు నవ్వుతూ, ఇది వ్యాపారం కోసం కాదు, ధర్మం కోసం. ఇక్కడ బుద్ధ భగవానుడు విహరించబోచున్నాడు, ఇక్కడ ధర్మం బోధించబోచున్నాడు. ఇక్కడ నేను ఒక విహారం నిర్మించడానికి ఈ భూమిని కొంటున్నాను అని చెప్పాడు. ఆ మాట విన్న జేత రాజకుమారుడు ఆనంద తరంగాలతో తేలియాడాడు. ఆయనలో ధర్మ ప్రేరణ మేల్కొంది. అతడు కూడా పులకించిపోయాడు. మహానుభావ, ఇక మీరు కొనుగోలు చేసింది ఆపండి. ఇంతవరకు చాలు చాలు. ఇక మిగిలిన ఈ వనభూమిని, నా రాజమందిరాన్ని నేను కూడా ధర్మదానం కోసం దానం చేస్తాను, కాదనకండి అని జేతరాజకుమారుడు అనాథకి పిండికుణ్ణి బతిమలాడుకుంటాడు. ఒకరి పుణ్యపారమిని అడ్డుకునే నైజం అనాథ పిండికుడికి లేదు. అలా అహం నిండిన దాత కాదు, ఆయన ధర్మదాత. కనుకనే జేత రాకుమారుని అభ్యర్థన కాదనలేకపోయాడు. ఆ తర్వాత ఆ విహారానికి జేతవన విహారం అని పేరు వచ్చింది. అందుకే ఈ విహారాన్ని అనాథ పిండికుడి ఆరామం అంటారు, జేతవన విహారం అని కూడా పిలుస్తారు. అనాథ పిండికుడు ఆ వనంలో విహారాలను నిర్మించాడు, పర్ణశాలను నిర్మించాడు, గంధ కుటీరాన్ని నిర్మించాడు. గంధ కుటీరం అంటే ఆ కుటీరంలో ఎప్పుడూ కూడా మంచి పువ్వుల వాసన వస్తూ ఉంటుంది. అంటే పువ్వులతోటి దాన్ని సిద్ధం చేస్తారు. అది కేవలం భగవానుడి కోసమే సిద్ధం చేస్తాడు. అలాగా రాజగృహలో కూడా గంధ కుటీరం ఉంది, శ్రావస్తిలో కూడా ఈ గంధ కుటీరం ఉంది. సో చాలా స్పెషల్ కుటీ అనమాట అది. మంచి నీటి సరస్సులను తవ్వించాడు, స్నాన గదులను, ఇంకా వేడి వేడి నీటి కోసం అగ్నిశాలలను, ఇలా సారిపుత్ర బంతే చెప్పిన అన్ని సదుపాయాలను కలుగజేశాడు. వేలాది భిక్షువులు భగవానుడితో పాటు ధ్యానం చేయడానికి కావాల్సిన మండపాలను నిర్మించాడు, ధ్యాన మందిరాన్ని నిర్మించాడు. భిక్షువులు చారిక చేయడానికి మంచి సంక్రమణ మార్గాలను నిర్మించాడు. వీటన్నిటికీ కావలసిన ధనాన్ని ఆయనే వెచ్చించాడు. ఈ విధంగా అంటే నభూతో నా భవిష్యత్ అంటారు కదా, ఇంతకు ముందు లేదు, ఇక ముందు ఎవరు చేస్తారో కూడా తెలియదు. అలాగా అనాథ పిండికుడు చేసిన దానం చరిత్రలో మిగిలిపోయాడనమాట. అంటే అనాథ పిండికుడు చేసినంత దానం
ఇంకెవరు చేసినట్టుగా లేదనమాట. అలాగా ఒక్కొక్క బుద్ధునికి ఒక్కొక్క ఇలాంటి అగ్ర ఉపాసకుడు అనేవాడు ఉంటాడు, మహా ఉపాసకుడు. అలా బుద్ధుడి కాలంలో చాలామంది దానం ఇచ్చారు. విశాఖమాత, ఇంకా రాజులు కోసలరాజు, ఇంకా బింబిసారుడు, మగధరాజు, ఇలా చాలామంది దానం ఇచ్చారు. కానీ ఈ అనాథ పిండికుడు మాత్రం దాతలలో అగ్రమైన వాడు అని భగవానునిచే కీర్తింపబడ్డాడు. నిజంగా అనాథ పిండికుని ధర్మదానం అపూర్వమైనది, అనుపమైనది, అతుల్యమైనది, అహంకారరహితమైనది, బహుజనులకు కళ్యాణ కారకమైనది. అయితే సాధారణంగా భిక్షువులు అల్పేచ్ఛతతో జీవిస్తారు కదా, వాళ్ళకి ఇంత పెద్ద కుటీరాలు, విహారాలు ఎందుకు అవసరమా అని కొంతమంది ప్రజలు అనుకుంటూ ఉండేవాళ్ళు. కానీ భగవానుడు చెప్తాడు, మీరు భిక్షు సంఘానికి దానం చేసేటప్పుడు ఉత్తమమైన వాటిని దానం చేయాలి. ఎంతెంత ఉత్తమమైన వాటిని దానం చేస్తారో దానికి అత్యంత పుణ్య ఫలితాన్ని పొందుతారు. దాన్ని భిక్షువులు ఎలా ఉపయోగించుకుంటారనేది వాళ్ళకు వదిలేయాలి. ఎందుకంటే సంతృప్తితో జీవిస్తే తాను ధర్మంలో ముందుకు వెళ్తాడు. లేకపోతే విహారాల పట్ల, వస్తువుల పట్ల ఆసక్తిని పెంచుకుంటే మారుడి వశమవుతాడు. అందువల్ల భిక్షు సంఘానికి కానీ భిక్షువులకి దానం చేసేటప్పుడు అత్యంత ఉత్తమమైన వాటిని దానం చేయడానికి ప్రయత్నించాలి. ఇలా భగవానుడి జీవితంలో 45 ఏళ్ళ వర్షావాసాలలో 19 ఏళ్ళు అక్కడే వర్షావాసాలు గడిపినట్లుగా, అంటే అత్యంత వర్షావాసాలు ఈ జేతవన విహారంలోనే ఆయన చేశాడు. వర్షావాసం 3 నెలలు మాత్రం భగవానుడు ఒకే చోట ఉండేవారు. మిగతా సమయంలో వేరు వేరు ప్రదేశాల్లో చారిక చేస్తూ ఉండేవారు. కానీ వర్షావాస సమయంలో భిక్షువులు ఒకే చోట ఉంటారు. అలా ఎక్కువ వర్షావాసాలు ఈ జేతవన విహారంలోనే ఆయన చేశారు. 10,000 మంది భిక్షువులు విహరిస్తూ తమ ధ్యాన సాధనను కొనసాగించడానికి కావలసిన అన్ని సౌకర్యాలు ఆ విహారంలో కల్పించబడ్డాయి. లక్షలాది మంది భిక్షువులు, గృహస్థులు ఇక్కడ భగవానుని అమృత వాక్కులను చెవులారా విని ఆయన బోధించిన అష్టాంగ మార్గంలో నడిచేవారు. శీల పాలన చేస్తూ, సమాధి సాధన చేస్తూ ప్రజ్ఞతో జీవించారు. ఎందరో మార్గఫలాలను పొందారు. అనాథ పిండికుడి ఈ ఘనమైన మహోత్తర దానం సఫలమైనది. ధర్మ పరంపరలో ఏ వ్యక్తి కూడా తాను చేసిన దాన వస్తువుపై లేదా దాన ప్రదేశంపై లేదా విహారంపై వారి వారి పేర్లు వ్రాయబడవు. ఎందుకంటే వారు పేరు ప్రఖ్యాతుల కోసం దానం చేయడం లేదు, మహోత్తరమైన లోక కళ్యాణం కోసం ఆ దానం చేస్తారు. అలాగే ఈ జేతవనంపై కూడా ఎక్కడ అనాథ పిండికుడి పేరు లేనే లేదు. ఇక్కడ భగవానుడు బహుజన కళ్యాణం, బహుజన హితం కోసం ఎందరికో ఈ ధర్మాన్ని బోధించాడు. సాధారణంగా దానం చేసినప్పుడు మా పేర్లు ఇలా రాయించాలి, అలా రాయించాలి అని కొంతమంది కోరికలు ఉంటాయి. కానీ దానం చేయడం అంటే దాన్ని వదిలిపెట్టడం. పేరు ప్రఖ్యాతుల కోసము దానం చేయకూడదు. దానం ఇచ్చాము అంటే అది మనకి పుణ్యాన్ని తీసుకొస్తుంది, దానివల్ల ఎంతోమందికి మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతో దానం చేయాలి. సో ఇక్కడ నా పేరు కావాలి, దీనికి ఈ కుటీరానికి నా పేరు పెట్టాలి, లేకపోతే ఇలాంటివి ఉంటే కనుక ఆ దానం యొక్క గొప్ప ఫలితాన్ని ఇవ్వదు. మనం చూసుకుంటే బుద్ధుడి కాలంలో దానం చేసిన వారు ఎవ్వరూ కూడా వారి పేర్లని ఎక్కడ రాయించినట్టుగా కనపడదు. సో అదేవిధంగా ఎవరైనా భిక్షువు కానీ లేకపోతే భిక్షు సంఘం కానీ నిజంగా ఒకవేళ మీ గ్రామాల్లో కానీ ఒక పట్టణాల్లో ఉండడానికి ఏర్పాట్లు చేసినట్లయితే కనుక భిక్షువులు అక్కడ ఉండి ఎంతోమందికి మేలు కలిగించే ఈ ధర్మాన్ని ఆ ప్రజలకు బోధించగలుగుతారు. ఇంకా వారు కూడా వారి వారి ధ్యాన సాధనలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువలన బుద్ధుడి కాలంలో
చాలామంది భిక్షువులు ఉండేవారు. అదేవిధంగా ధర్మం పట్ల ప్రేరణ పొందిన గృహస్థు ఉపాసకులు వారికి సహాయంగా ఉండేవాళ్ళు. ఈ జేతవన విహారాన్ని నిర్మించిన తర్వాత కూడా ప్రతిరోజు కూడా అనాథ పిండికుడు విహారాన్ని దర్శించుకునేవాడు. దర్శించుకున్నప్పుడల్లా కూడా ఉదయమో, మధ్యాహ్నమో, సాయంత్రం 3 పూట్ల వెళ్ళేవాడనమాట ధర్మం వినడానికి. అలా వెళ్ళినప్పుడల్లా కూడా తను ఉదయం అయితే గనక భిక్షువులకి బ్రేక్‌ఫాస్ట్ కింద జావ లాంటివి ఏదో ఇంకా పండ్లు అవి తీసుకొని వెళ్ళేవారు. మధ్యాహ్నం అయితే గనక వారికి భోజన సదుపాయాలు చేసేవాడు. సాయంత్రం అయితే వాళ్ళకి అవసరమైన ఏవైనా మెడిసిన్ ఉంటే, లేకపోతే పండ్ల రసం కానీ సాయంత్రం తీసుకునే వాళ్ళు ఉంటే గనక అలాగా ఏదో ఒకటి తీసుకొని వెళ్ళి దానంగా ఇచ్చేవాడు. ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి. దానం ఇవ్వడం వల్ల ముక్తి లభించదు. అది ఒక మార్గం, మార్గంలో ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. కానీ కేవలం దానం వల్లనే ముక్తి అనేది లభించదు అని గమనించాలి. శీల, సమాధి, ప్రజ్ఞ ఈ 3 ఇంపార్టెంట్. సో 10 పారమితలు కూడా ఇంపార్టెంటే. అందుకని ఎవరైనా నిజంగా ఇప్పుడు ఉన్న దాంట్లో నిజంగా అప్పటి భిక్షు పరంపర చాలా తక్కువ ప్రదేశాల్లో ఉంటుంది. ముఖ్యంగా అరణ్యాలలో అంటే ఫారెస్ట్‌లో నివసించే భిక్షువులు ఇప్పటికీ అప్పటి పరంపరను కొనసాగిస్తూ ఉంటారు. సో అటువంటి భిక్షువులు నిజంగా వాళ్ళకి ఉండడానికి ఆహ్వానించి అంటే అనాథ పిండికుడు వెళ్ళి బుద్ధుడిని రిక్వెస్ట్ చేస్తాడు. నేను ఒక విహారాన్ని నిర్మించాలి అనుకుంటున్నాను. మీరు గనుక అనుమతిస్తే దాన్ని నిర్మించి భిక్షు సంఘానికి దానం చేస్తాను అంటే భగవానుడు సరే అంటాడు. సో భగవానుడు ఎక్కడా కూడా భిక్షువులకు అక్కడికి వస్తున్నారు, వాళ్ళ కోసం ఇది నిర్మించండి అని ఎక్కడా చెప్పడు. ఎందుకంటే వాళ్ళు ఈవెన్ ఆయన కపిలవస్తువుకు వెళ్ళినప్పుడు కూడా అంతకుముందు కపిలవస్తువులో యువరాజుగా ఉండేవాడు. డైరెక్ట్‌గా యువరాజు అంటే రాజమందిరానికి ఆయన వెళ్ళడు. నగరంలో ప్రవేశించేసరికి భిక్షాటన సమయం అవుతుంది. ఎక్కడ భిక్షాటన అంటే ఇప్పుడు భిక్షాటన చేసే సమయం కాబట్టి రాజమందిరానికి వెళ్ళకుండా ఆ గ్రామంలో ఏదైతే మొదటి ఇల్లు వచ్చిందో అక్కడి నుంచి భిక్షాటన చేయడం మొదలుపెట్టాడు. సో ఈ విధంగా తాము ఏమి కోరుకోరు, ఏదైనా ఉంది అంటే దాంట్లో సంతృప్తి పడతారు. ఎందుకంటే ఈ లౌకిక విషయాలన్నీ కూడా దుఃఖాన్ని తీసుకొచ్చే, వీటి పట్ల ఆసక్తి పెట్టుకొని విహారాల పట్ల, లేకపోతే వస్తువుల పట్ల, పదవుల పట్ల, కీర్తి, లాభ సత్కారాలు వీటన్నిటి పట్ల అతడు ఆసక్తి ఉన్నారు అంటే గనక వాళ్ళ గోతిని వాళ్ళే తవ్వుకుంటున్నట్లుగా మనం చూసుకోవాలి. సో అందుచేత ఈ విహారాలు లేకపోతే ఏవైతే ఉన్నాయో అవి అందరికీ ఉపయోగపడేవిగా ఉండాలి. అక్కడికి వచ్చి ధర్మం నేర్చుకోవడానికి ఈ విహారాలు అనేది ఉపయోగపడతాయి. ఏదైనా ఒక స్థలం ఉన్నప్పుడే ఎవరైనా వచ్చి అక్కడ ధ్యాన సాధన చేసుకోవడం, ధర్మాన్ని వినడానికి అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఈ విహారాలను నిర్మించాలి. బహుజన హితం కోసం, బహుజన సుఖం కోసం ఈ దానం అనేది, ఈ విహారాలు అనేది నిర్మించబడాలి. సో నాకు ఒక ఆలోచన ఉండేది. నా 22 సంవత్సరాల వరకు నేను ఈ బుద్ధుడి గురించి కానీ, ఆయన చూపించిన మార్గం గురించి కానీ తెలుసుకోలేకపోయాను. చిన్నప్పటి నుంచి రకరకాల సాంప్రదాయాల్లో పెరిగిన వాడిని నేను కూడా. ఎన్నో విషయాలు వింటూ వచ్చాను. కానీ ధర్మాన్ని ఒకసారి వినగానే నాలో వచ్చిన మార్పు చాలా వచ్చింది. సో ఎప్పుడైతే ఈ ధర్మాన్ని విన్న 1-2 సంవత్సరాల్లోనే నేను భిక్షువుగా మారిపోయాను. అయితే అటువంటిది ఎంతోమంది ప్రజలు వీటి గురించి తెలుసుకోలేదు. ఒక మార్గం ఉందని ముక్తికి తెలుసుకోవడం చాలా కష్టమైంది. సో అట్లీస్ట్ ధర్మాన్ని వింటే కొంతలో కొంతమంది దాన్ని అర్థం చేసుకోగలుగుతారు. దానికోసం ఎక్కడైనా ఏదైనా ఒక స్థలం ఉందంటే అక్కడికి వెళ్ళి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి పట్టణంలో అంటే ప్రతి సిటీలో కూడా ఒక చిన్న బౌద్ధ మందిరం
అక్కడ ఒక భిక్షువు, అది కూడా సరైన నియమాలతో ఉండే భిక్షువు కనుక అక్కడ ఉంటే, అక్కడ ఉండే ప్రజలకి చాలా మేలు జరుగుతుంది. సో, ప్రతి పట్టణంలో కూడా ఒక విహారం అనేది వచ్చింది అంటే, అక్కడికి వచ్చి చాలామంది ఈ ధ్యాన సాధన నేర్చుకోవడానికి, ఇంకా ఈ ధర్మంలో పురోగతి చెందడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా కానీ మంచి పని చేయాలి అనుకుంటే, దానికి ముహూర్తం ఏమీ లేదు. ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే చేసుకుంటూ పోవాలి. ఎందుకంటే హ్మ్, మనసు ఎప్పుడు ఎలా మారిపోతుందో తెలియదు కాబట్టి, సో ఏదైనా మంచి విషయం మనసులో చేయాలి అనిపించిందంటే దాన్ని ఆచరణలోకి పెట్టాలి. సో ఇలా ఎక్కడైనా ఎవరైనా భిక్షువుని ఆహ్వానించి, లేకపోతే భిక్షు సంఘాన్ని ఆహ్వానించి, వారి కోసం ఏదైనా ఏర్పాటు చేస్తే అక్కడికి వచ్చి హ్మ్, ఏదైనా ధర్మాన్ని నేర్పించడానికి ప్రజలకి అవకాశం ఉంటుంది. సో ఇది ఈరోజు ప్రవచనం. మిగిలింది రేపు చెప్పుకుందాం.